లాస్ట్ టైం తెనాలి నుంచి ఇయర్ లాబింగ్కి వచ్చారు కదండి. ఇప్పుడు సెకండ్ టైం ఇయర్ పేస్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి సెకండ్ టైం మనం టేప్ తీసినప్పటికి ఇలా ఇయర్ హోల్ ఇలా ఈ రకంగా ఉంటుందండి. ఇట్లాగా హోల్ మీద సన్నగా ఒక లేయర్ లాగా వస్తుంది అనమాట. అంటే స్కిన్నే అది కూడాను. దాన్ని మనం క్లియర్ చేసేయాలన్నమాట. నీట్గా యాంటీసెప్టిక్ లిక్విడ్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ఎట్లా పేస్టింగ్ చేస్తామో అట్లాగే పేస్టింగ్ చేసేసి టేప్ వేసేయాలన్నమాట. ఇయర్ పేస్టింగ్ చేసుకున్న ప్రతి ఒక్క క్లయింట్ కూడాను ఫస్ట్ టైమే ఇట్లాగా కంగారు పడతారండి కొంచెం. ఎందుకంటే స్టార్టింగ్ కదా, 1 వీక్ లో కూడా క్లోజ్ అవ్వలేదేంటి అని చెప్పి కంగారు పడతారు. బట్ 1 వీక్ అయితే కంప్లీట్ గా క్లోజ్ అవ్వదండి. ఈ వీక్ తర్వాతే మనకి క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన వీడియో అయితే మీకు ఇంకా చూపించలేదండి. కొంచెం లైట్ గా కొంచెం పచ్చి మీదే చూపించాను అనమాట. కానీ ఈ క్లయింట్ కి మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇంకా చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ క్లయింట్ కి నేను డిస్కౌంట్ కూడా ఇచ్చానండి. ఇయర్ లాబింగ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ చేయండి. యూస్ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.